వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో బీఆర్ఎస్ అంటేనే ఉప ఎన్నికలో చక్రం తిప్పుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నోసార్లు రాజీనామా చేశారు. హరీష్ రావు, కేటీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నిసార్లు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ టీఆర్ఎస్ దే విజయం. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనం 2018 నుంచి 23 ముచ్చట మాట్లాడుకుంటే 2019లో దుబ్బాకలో ఓడిపోవడం అనేది జరిగింది. 2018లో మళ్ళీ హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో మళ్ళీ హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి గెలిస్తే మళ్ళీ తర్వాత మునుగోడులో బీఆర్ఎస్ గెలవడం అనేది జరిగింది. సో గతంలో బీఆర్ఎస్ ఉప ఎన్నికలకి మారు పేరు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దాదాపుగా అక్టోబర్లోనే ఎన్నికలు రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో బీహార్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. సో మరి అక్టోబర్లో ఎన్నికలు వస్తే దాదాపుగా ఇంకొక 4 నెలల సమయం మాత్రమే ఉంటుంది. సో మరి బీఆర్ఎస్ వ్యూహం ఏంటి ఈ ఎలక్షన్స్లలో? సో కొందరు ఏమంటున్నారంటే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఇస్తే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఒక వాదన. అలాగే కేసీఆర్ అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత. యాక్చువల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత అంతో ఇంతో ఉండాల్సింది గ్రామాలలో. ఎందుకు గ్రామాలలో అంటే 4,000 రూపాయల పెన్షన్దారులు కావచ్చు, 2,500 ఇవ్వలేడు అని చెప్పేసి, సో తర్వాత ఈ భగీరథ నీళ్ళ విషయంలో కావచ్చు, ఇట్లాంటివి చూసుకున్నట్టయితే రైతు బంధు, రైతు భరోసా విషయంలో కావచ్చు, అంతో ఎంతో గ్రామాలలో ఉంటుంది. హైదరాబాద్ లో మాత్రం నాకు తెలిసి అంత పట్టించుకోరని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ హైదరాబాద్ లో మొన్న చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్లీప్ చేయడం అనేది జరిగేది. సో ఇక్కడ కేటీఆర్ బ్రాండ్ కావచ్చు, తర్వాత కేసీఆర్ బ్రాండ్ కావచ్చు, ఒక రకంగా హైదరాబాద్ అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తోడ్పడే అవకాశం ఉంటుంది. సో మరి దీంట్లో క్యాండిడేట్స్ ఎవరు? ఇక్కడ రావుల శ్రీధర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ నుంచి కూడా 2018లో పోటీ చేశారు, అక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత అదే ఉద్దేశంతో బీఆర్ఎస్ లోకి వచ్చారు. 2023లో టికెట్ దక్కలేదు. తర్వాత పి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, తర్వాత మరొక 2 పేర్లు అంటే ఈ మాగంటి అనుచరులు మాత్రం చెప్తున్నటువంటి మాట ఏంటంటే కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి మరొక 2 పేర్లు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి చక్రం తిప్పుతాడు? బీఆర్ఎస్ మళ్ళీ ఉప ఎన్నికలో బోని కొడుతుందా, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ ని దక్కించుకుంటుందా? లేదు భారతీయ జనతా పార్టీ దాదాపు 8 ఎంపీ స్థానాలు గెలిచి 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి ఏ ఎన్నికలైనా సరే మాది గెలుపు అని చెప్పేసి బీజేపీ అంటుంది. మరి బీజేపీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ గతంలో చూసుకున్నట్టయితే 25,000 ఓట్లు మాత్రమే రావడం అనేది జరిగింది. మరి క్యాండిడేట్ మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలు వస్తే ఎవరిది గెలుపు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.